హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుపతి వ్లాగ్స్. ఈరోజు నేను శనగలతో ఒక స్నాక్ ఐటెం చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఈ స్నాక్ ఐటెం ప్రిపేర్ చేయడానికి నల్ల శనగలు కావాలి. ఈ నల్ల శనగల్ని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ వీటిని నానబెట్టేసుకున్నాను. ఈ విధంగా నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో ఒక్క విజిల్ అంటే ఒక్క విజిల్ మాత్రమే పెట్టుకోవాలి. సో చూడండి, ఒక విజిల్ పెట్టుకున్నాను. ఈ విధంగా ఉంది. ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నామంటే అవి మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ఈ విధంగా వచ్చేట్టుగా చూసుకోవాలి. తర్వాత వీటిని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. వాటర్ అంతా వడగట్టుకునేస్తాము. వీటిని ఇలాగే 15 minutes వరకు ఫిల్టర్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది కొద్దిగా కూడా ఉండకూడదు. అందుకనేసి దీన్ని 15 minutes వరకు ఇలాగే పెట్టేస్తాను. 15 minutes తర్వాత ఈ ఉడకబెట్టిన శనగల్ని ఈ విధంగా ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా ఒక్కొక్కటే ఈ విధంగా అదుముకోవాలి. ఎక్కువ ప్రెషర్ లేకుండా లైట్ ప్రెషర్తో ఇలా అదుముకోవాలి. సో అందుకనేసి ఒకేసారి కొన్ని ఎక్కువగా అదుముకునే విధంగా మన ఇంట్లో ఏదైనా ఒక కప్పు ఉంటుంది కదా, ఫ్లాట్గా ఉండేది, దాన్ని తీసుకొని ఈ విధంగా అదుముకున్నామంటే ఒకేసారి కొన్ని ఎక్కువ శనగల్ని అదుముకోవచ్చు. సో అన్ని శనగల్ని అదిమేసుకుందాము. ఇప్పుడు ఇలా అన్నీ అదుముకున్నాక వీటిని ఇలాగే ఒక నైట్ అంతా ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. సో ఇవన్నీ ఆరిపోయాయి. ఇలా ఆరిపోయిన వాటిని ఒకసారి అంతా కొద్దిగా అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పెనం పైన ఆయిల్ పోసి సో వేడయ్యాక ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాము. కప్లో కానీ ప్లేట్లో కానీ. నేను ఈ కొన్ని శనగలు మాత్రం ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. కొన్నిటిని ఆయిల్లో కాకుండా వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకున్నాను. అంటే ఆయిల్లో ఫ్రై చేసుకొని తినడం ఇష్టం లేని వాళ్ళు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఈ ఒక పెనం పైన ఇసుక కానీ సాల్ట్ కానీ ఈ విధంగా పెట్టి వేడయ్యాక ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టేసి వాటిలో పల్చగా ఈ మనము అదుముకున్నాం కదా, ఈ శనగలంతా ఇలా పెట్టేసుకొని పల్చగా దీనిపైన ఒక ప్లేట్ క్లోజ్ చేసుకుందాము. ఒక 10 minutes తర్వాత చూసామంటే ఇవన్నీ పట్ట అని సౌండ్ వస్తుంది. అంటే వేగినట్టుగా సౌండ్ వస్తుంది. అప్పుడు మనము తీసేసి పక్క పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఆయిల్లో ఫ్రై అయినవి, ఇందులో కారం కొద్దిగా, ఇది వచ్చి వితౌట్ ఆయిల్తో ఫ్రై చేసినవి, ఇందులో కూడా కారం యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. అవసరమైతే గరం మసాలా యాడ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా యాడ్ చేయలేదు. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్ కారం అన్నీ దానికి మిక్స్ అవ్వాలి కాబట్టి. సో అవి బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని బాయిల్ చేసుకున్నట్టే ఒక్కరోజు మాత్రమే తినగలము. అదే వీటిని ఈ విధంగా స్నాక్ ఐటమ్గా ప్రిపేర్ చేసుకున్నామంటే కొద్ది రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా శనగలతో స్నాక్ ఐటమ్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఇది చేయడం కూడా చాలా ఈజీ. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీ రిజల్ట్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.